లైంగిక వేధింపుల కేసు, మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణ ఎదుర్కొంటున్న జానీ మాస్టర్కి 4 రోజుల పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. తాజాగా ఆ రిమాండ్ను మరోసారి అంటే అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో మాధవిలత గురించి జానీ మాస్టర్ భార్య మాట్లాడుతూ, జానీ మాస్టర్పై కేసు నమోదు చేసిన లేడీ కొరియోగ్రఫర్కి నటి మాధవిలత సపోర్ట్గా నిలిచారు. లేడీ కొరియోగ్రఫర్కు అన్యాయం జరిగింది. ఈ విషయంలో సాక్ష్యాలు రుజువైతే ఆయనకు శిక్ష పడాల్సిందే. పుష్ప ఈవెంట్లో 300 మంది ముందే అమ్మాయిని కొట్టాడని తెలిసింది అంటూ మాధవిలత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారని మీడియా అడిగిన ప్రశ్నపై జానీ మాస్టర్ భార్య స్పందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫర్కి ఎలాంటి గొడవ జరగలేదు. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేయలేదు. అసలు విషయం మాధవిలతకు తెలియదు. ఏం తెలియకుండానే మాధవిలత రకరకాల కామెంట్స్ చేసింది. ఒకవేళ పుష్ప 2 షూటింగ్లో నిజంగా 300 మంది ముందు కొడితే సాక్ష్యం చూపించమనండి, ప్రొడక్షన్ యూనిట్ ఉంది కదా అని జానీ మాస్టర్ భార్య ఘాటుగా స్పందించారు. ఇక విశ్వక్సేన్ సినిమా షూటింగ్స్ లో కూడా అమ్మాయిని జానీ మాస్టర్ కొట్టాడు అనే విషయంపై మాధవిలత చెప్పిన మాటల్ని ఆమె ఖండించారు. విశ్వక్సేన్ కు నచ్చకపోవడం వల్లే ఆమెను సినిమా నుంచి తొలగించారు. ఆమెతో జానీ మాస్టర్ మిస్బిహేవ్ చేశారు అంటే మాధవిలత రుజువు చూపించాలి. ఇలాంటి అవాస్తవాలు ఆధారంగా చేసుకుని సపోర్ట్ చేయకూడదు అని జానీ మాస్టర్ భార్య అన్నారు. నేను కూడా ఫిలిం ఛాంబర్లో లేడీ కొరియోగ్రఫర్పై కేసు నమోదు చేశాను. దానిపై ఎవరు ఎందుకు స్పందించడం లేదు? నేను కూడా బాధితురాలనే కదా. నేను కొట్టారని ఆరోపణ చేసినప్పుడు ఆ రుజువులు చూపించాలి కదా. ఎలాంటి ఆధారం లేకుండా ఆరోపణ చేయడం తగదు అని జానీ మాస్టర్ భార్య ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇక జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదు. ఆయన నిర్దోషిగా బయటకొస్తారు. ఈ కేసులో ఆయన రావడం కాస్త లేట్ కావచ్చేమో కానీ నిజాయితీపరుడుగా ఆయన విడుదలవుతారు. మా వద్ద చాలా సాక్ష్యాలున్నాయి. వాటిపై సరైన సమయంలో కోర్టుకు చూపిస్తాం. ఈ కేసులో జరుగుతున్న కుట్రను బయట పెడతామన్నారు జానీ మాస్టర్ భార్య.